సంగారెడ్డి జిల్లా ఆమీన్పూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ జయలక్ష్మి నగర్ కాలనీలో రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు అపార్ట్మెంట్లు నీట మునిగాయి. ఒక అపార్ట్మెంట్ ప్రహారీ గోడ కూలిపోవడంతో భారీగా వర్షపు నీరు సెల్లార్లోకి చేరి వాహనాలు మునిగిపోయాయి. సెల్లార్లో చిక్కుకున్న సుమారు 12 కార్లు 30 బైక్లను జేసీబీ సహాయంతో బయటకు తీస్తున్నారు. ఘటనతో అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయం తెలిసిన ఇప్పటివరకు ఏ ఒక్క అధికారి కూడా ఘటనా స్థలికి రాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎస్ మర్సద్ అంటారు. నా పేరు రాఘవేంద్ర కాలనీ నవ్య ప్రైడ్. నా హైడ్రాకి 3-4 సార్లు ఫోన్ చేసాం. సెల్లార్లో ఓకే, సెల్లార్లో నొప్పుకున్నా. సెల్లార్లు ఎప్పుడో పర్మిషన్ ఇచ్చిండు, అది ఎప్పుడో జమ అంది. ఇప్పుడు కొత్తగా అయితే లేదు కదా, ఇప్పుడు దాన్ని సరే బాబు సెల్లార్ వచ్చి సమంగా చూసిపోవాలి కదా. దానికి వాళ్ళకి ఫోన్ చేయండి, వీళ్ళకి ఫోన్ చేయండి. హైదరాబాద్ దేని కొంచెం రేపు పొద్దున్న హైదరాబాద్ మాకు తెలియదు. టోల్ ఫ్రీకి ఫోన్ చేయండి, వాళ్ళకి ఫోన్ చేయండి. రేపు పొద్దున్న పెద్ద మనుషులు వచ్చి అది కావాలి ఇది కావాలంటే మేము ఎట్లా సంబంధం చేయాలి చెప్పండి సార్. అది మాకు అది అయినా చేస్తే అదే చేయదా, మాకు ఏదో సంబంధం వచ్చి ఇక్కడ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి మాకు క్లియరెన్స్ ఇవ్వాలి. లేదా ఇక్కడ ఎవరు వచ్చినా మాకు మెయిన్ ఈ అపార్ట్మెంట్ పరిస్థితి, పిల్లలు వాళ్ళు సాయి లేదు, మేము పెద్దలు ఏదో ఆకలి తట్టుకోం, పిల్లల సంగతి ఏంటి పరిస్థితి అంటే ప్రాణాలు పోతే అయితే మాకు సంబంధం చేతులు లేకుండా పోతారా? ఇది పరిస్థితి. మా పరిస్థితి ఏదో మాకు మధ్యాహ్నం సాయంత్రం లోపు మాకు ఏదో చేయాలి. సాల్వ్ చేయకపోతే తర్వాత మేము ఏం చేయాలో చేసుకుంటాం. నా పేరు హరిగోపాల్ అండి. నేను నవ్య ప్రైడ్ అపార్ట్మెంట్ నివాసిని అండి. సో ఈ నవ్య ప్రైడ్ అపార్ట్మెంట్ ఆపోజిట్ అమీన్పూర్ హౌస్ ఆఫ్ స్పిరిట్ అండి, రాఘవేంద్ర కాలనీ, బీరంగూడ. ఇక్కడ నిన్న రాత్రి హెవీ రెయిన్స్ తోటి ఆ పక్కన ఉన్న స్పేస్ మొత్తం వాటర్ తోటి నిండిపోవడంతో అక్కడ కాంపౌండ్ వాళ్ళు ఇరిగిపోయి మొత్తం వాటర్ అంతా సెల్లార్ లోపలికి వచ్చాయి. దాంతో ఉన్న వెహికల్స్ అన్ని, మా అపార్ట్మెంట్ వెహికల్స్ కానీ మొత్తం అంతా డ్యామేజ్ అయింది. లోపల జనరేటర్ కానీ లిఫ్ట్ కానీ అన్నీ డ్యామేజ్ అయినాయి. అండ్ పైకి నుంచి కిందికి రావడానికి కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు, అంటే మొత్తం అసలు కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. మేము బయటికి రావాలన్నా కానీ సో ఏదో విధంగా ఈ షాప్ వల్ల రిక్వెస్ట్ చేసుకొని బయటికి రావడం జరిగింది. మార్నింగ్ నుంచి ఇక్కడ అసలు ఎటువంటి ఎర్లీ మార్నింగ్ టైంలో అయ్యింది కాబట్టి సహాయం లేకుండా జరిగింది. దాని తర్వాత మేము మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేస్తే ఎమర్జెన్సీ రెస్క్యూ ఒక టీం వచ్చింది. వాళ్ళు ట్రై చేస్తున్నారు వాటర్ ఎవాక్యుయేట్ చేయడానికి. మేము కూడా ఇంకా ప్రైవేట్గా వెహికల్స్ పిలుచుకొని వచ్చి దాన్ని కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికీ 3.5-4 అవర్స్ అవుతుంది, ఇంకా వెహికల్స్ వాటర్ అనేది ఎవాక్యుయేటే కాలేదు. ఇంకా చాలా వాటర్ వస్తూనే ఉన్నాయి. సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రాఘవేంద్ర కాలనీ నుంచి వాటర్ ఏదైతే వచ్చినాయో అవన్నీ వచ్చేసి ఇక్కడ ఓపెన్ ప్లాట్లకు రావడం జరిగింది. యాక్చువల్గా అక్కడ ముందు మనకు కాలనీ ఎంట్రన్స్లో నాలా ఉండే, ఇప్పుడు ఆ నాలా కూడా లేదు. ఇది ఎప్పుడైతే డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ రోడ్ వేసే ముందు వాళ్ళు పెట్టారో ఆ టైంలోనే మొత్తం అంతా నాలా అంతా తీసేసి మొత్తం అంతా డ్రైనేజ్ సిస్టమ్ అన్నీ చేశారు. సో చాలా ఇబ్బందికరంగా ఉంది. వెహికల్స్ అన్ని మొత్తం చాలా డ్యామేజ్ అయింది. ఇక్కడ లాస్ ప్రైవేట్గా చూసినా, మొత్తం గ్రూప్ అపార్ట్మెంట్గా చూసినా కానీ చాలా డ్యామేజ్ ఉన్నాయి. ఎందుకంటే మొత్తం 12 to 14 కార్స్ ఉన్నాయి, 15 to 18 2 వీలర్స్ ఉన్నాయండి. అన్ని మొత్తం వాటర్లో సింక్ అయ్యి ఉన్నాయండి. ప్రధాన సమస్య వచ్చేసి ఏంటంటే వాటర్ కాలనీ నుంచి రావడంతో ఇక్కడికి డ్రైనేజ్ సిస్టమ్ నాలా అనేది ఇంపార్టెంట్ అండి. అది చేయాలి, అది క్లియర్ చేసి మాకు సొల్యూషన్ చేయాలి పర్మనెంట్గా. ఇది 1-2 రోజులు కాదు కదా, ఎవ్రీ ఇయర్
ఇట్లాంటివి వస్తున్నాయి. దిస్ ద ఫస్ట్ టైం మా అపార్ట్మెంట్ ఇన్ని రోజులు తట్టుకుంది, ఇవాళ చాలా డిజాస్టర్కి వచ్చింది. ఇన్ని రోజుల నుంచి మాకు మా మార్నింగ్ నుంచి కాల్ చేసాము, అన్ని చేసాము. సో మనకు ప్రాపర్ గా రెస్పాండ్ అయితే కాలేరు. సో ఇది అండి మా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఫుడ్ కైనా కానీ, వాటర్ అయినా కానీ, ఎలక్ట్రికల్ అయినా కానీ ఏవి లేవు ఇప్పటికైతే మనకు. మేము మా అపార్ట్మెంట్ వాళ్ళు మేము ఒక గెట్ టుగెదర్ అందరం అయ్యి ఒక మాట మీద ఉండి మేము వర్క్ చేసుకుంటున్నాం తప్ప. అధికారులు వచ్చేసి నందగౌడ్ అన్న వాళ్ళు ఒకరు వచ్చారు, చెక్ చేసి పోయారు, హెల్ప్ చేస్తామని చెప్పి చెప్పారు. గోపి వాళ్ళు వచ్చారు, కౌన్సిలర్. సో వాళ్ళు వచ్చి చెక్ చేశారు, వెళ్ళారు. సో దానికి సొల్యూషన్ అంటే ఇంకా ప్రాపర్ గా ఇవ్వట్లేదు. అధికారులు ఎవరు రాలేదు. ఇప్పుడు మనకు ఆ రెస్క్యూ